ప్రైజ్ ది లార్డ్. 149వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడని ప్రభు ఈరోజు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియదేవుని బిడ్డ, మన దేవుడు మన యందు ప్రీతి కలిగిన వాడు. అధికమైన ప్రేమను మన ఎడల దేవుడు చూపించేవాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిజమే, దేవుడు మనని అధికంగా ప్రేమించున్నాడు. అందుకే తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనం ఏది అడిగినా వెనుతీయకుండా మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు, మన అవసరతలన్నీ తీర్చే దేవుడు, మన పక్షాన నిలబడే దేవుడు, మన కొరకు సమస్తమును చేసిన దేవుడు, మన కొరకు సమస్తమును సిద్ధపరుస్తూ మనము ఆయనతో ఉండాలని ఆశ కలిగి, ఆయనతో నిత్యము యుగయుగములు జీవించాలని ఆశ కలిగి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నిశ్చయంగా ప్రభువుకి ఏం కావాలి అంటే, ప్రభుతో మనం జీవించాలంతే. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు ఏంటంటే, నేను డబ్బు ఇస్తున్నానుగా చాలే, లేకపోతే నేను కష్టపడి పనిచేస్తున్నానుగా చాలే, నేను పరిచర్య కోసం ఇది చేస్తున్నాను చాలు, ఈ భక్తి చాలు అనుకుంటారు. కానీ ప్రభు కోరుకునేది ఏంటి తెలుసా? ఆయనతో మీరు ఉండాలని ఆశపడే దేవుడు. కాబట్టి ప్రభుతో జీవించండి ప్రియ దేవుని బిడ్డ, ప్రభుతో మీరు ఉండండి. తప్పక ఆయన మీ అందు ప్రీతి కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. మీరు అడక్క ముందే తన కుమారుని ఇచ్చిన దేవుడు, మీరు అడక్క ముందే మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. మీకు కావాల్సిన ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు. నిశ్చయంగా ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకోండి. ఆయన ప్రేమను బట్టి జీవించండి. ఆయన చూపిస్తున్న ప్రేమకు ప్రతిగా ఆయనతో కలిసి ఉండండి. తప్పక మీ జీవితాల్లో మీరు మేలు చూస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.